హాయ్ రే, వెల్కమ్ టు నాలెడ్జ్ టెక్ వరల్డ్. మనం ఏంటంటే .NET అండ్ C# ఇంటర్వ్యూ సిరీస్లో మనం C#, SQL అండ్ వెబ్ ఏపీఐ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూసాము. ఈరోజు ఏంటంటే ASP.NET కోర్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. మనకు ఈ .NET ఫ్రేమ్వర్క్లో ఇప్పుడు మనకు .NET MVC ఉంది, .NET వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి, రోజర్ పేజెస్ ఉన్నాయి, తర్వాత క్లాస్ లైబ్రరీస్ ఉన్నాయి. ఇవన్నీ దేనిపైన వర్క్ అవుతాయి అంటే .NET స్టాండర్డ్ లైబ్రరీ పైన మనకి ఏంటంటే వర్క్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి మనకు 3 కేటగిరీస్ ఉన్నాయి .NETలో. .NET స్టాండర్డ్ లైబ్రరీలో .NET ఫ్రేమ్వర్క్, .NET కోర్ అండ్ మోనో ఫర్ హెమారిన్ అని ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు, .NET Core is completely a new framework which is a free and open source platform developed and maintained by Microsoft. మామూలుగా ప్రీవియస్గా ఏంటంటే WCF, విండోస్ ఫార్మ్స్ ఇవి చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ మ్యాక్సిమం .NET కోర్కి ఏంటంటే మైగ్రేట్ అయ్యారు. ఇప్పుడు .NET కోర్ పోయి మళ్ళీ .NET వచ్చింది. .NET 8 అనేది ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది ఈరోజు డేట్ ప్రకారంగా. మనకేంటంటే చాలా అనేటివి అప్డేట్స్ వచ్చాయి .NET యూజ్ చేసుకొని మనము చేయడానికి. బట్ ఏంటంటే ఇప్పుడు స్టాండర్డ్ వచ్చేసి .NET 6.0 అనేది వర్క్ అవుతుంది. మిగతా అన్నీ నార్మల్గా ఏమంటారు 1 year మ్యాక్సిమం ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఏంటంటే 3 years ఏముంటుంది .NET 6కి. ఈ .NET 6 మనకేంటంటే .NET కోర్ కావచ్చు, మనకేంటంటే ఓపెన్ సోర్స్, లైట్ వెయిట్, తర్వాత ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి ఇట్ ఈస్ మేనేజింగ్ బై ది మైక్రోసాఫ్ట్. దానివల్ల ఏంటంటే చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. మనకు చాలా అడ్వాన్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్యాకేజెస్ హెవీగా మనకు అవైలబుల్లో ఉంటాయి. సో దానివల్ల ఇక చూడండి .NET ఫ్రేమ్వర్క్లో WPF, ASP.NET, విండోస్ ఫార్మ్స్ అనేవి వస్తాయి మనకు. అంటే వీ క్యాన్ క్రియేట్ విండోస్ ఫార్మ్స్, ASP.NET, WPF యూజింగ్ .NET ఫ్రేమ్వర్క్. .NET కోర్ యూజ్ చేసుకొని వీ విల్ క్రియేట్ ASP.NET కోర్ అప్లికేషన్స్ అండ్ UWP అప్లికేషన్స్. మోనో ఫర్ హెమరిన్కి ఏంటంటే iOS అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, OS X అప్లికేషన్స్ మనము దీనిలో క్రియేట్ చేయొచ్చు. అయితే ఆండ్రాయిడ్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ .NET కోర్ ఓవర్ .NET ఫ్రేమ్వర్క్? మనము చూసాము .NET ఫ్రేమ్వర్క్, .NET కోర్ అని. .NET ఫ్రేమ్వర్క్ అంటే .NET కోర్ ఎందుకు మనకేంటంటే అడ్వాన్స్ అని అంటే క్రాస్ ప్లాట్ఫామ్. మీరు ఒక ప్లాట్ఫామ్కి మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారంటే ఇట్ విల్ వర్క్ ఇన్ ఆల్ ది ప్లాట్ఫామ్స్. మీరు లైనక్స్ క్రియేట్ చేస్తే ఇట్ విల్ వర్క్ ఇన్ విండోస్ యాజ్ వెల్ యాజ్ మ్యాక్ OS. ఓపెన్ సోర్స్ మనకేంటంటే ఫ్రీ టు డౌన్లోడ్ అండ్ యూజ్ ఈ .NET కోర్ అనేది. అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మోడర్న్ UI ఫ్రేమ్వర్క్స్. మామూలుగా ఏంటంటే మనకు UI మనం దీనిలో రాస్తాం. మామూలుగా అయితే యాంగులర్ ఉపయోగిస్తారు, లేకుంటే JS ఉపయోగిస్తారు, లేకపోతే HTML, CSS, బూట్స్ట్రాప్ ఉపయోగించేస్తారు. దాంట్లో ఈ ఏమంటారు ASP.NET కోర్ మనం ఉపయోగించి తయారు చేసిన అప్లికేషన్స్ ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. తర్వాత హోస్టింగ్ మనకు ఏంటంటే ఒక అప్లికేషన్ మనం చూడాలి అని అంటే వీ నీడ్ ద హోస్టింగ్. మనము ప్రీవియస్గా ఏమంటారు లోకల్ సిస్టమ్స్లో కొన్నిటిని ఇన్స్టాల్ చేసేవాళ్ళము. వేటినంటే ఏదో నాకు గుర్తు రావడం లేదు. బట్ ఏంటంటే బై డిఫాల్ట్గా మనకు విజువల్ స్టూడియో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని హోస్టింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. IIS అంటే ఇంటర్నల్ సర్వీస్ని మనకి ఏంటంటే ప్రొవైడ్ చేస్తున్నారు. కెస్ట్రల్, తర్వాత ఎంజినిక్స్ని మనకి ఏంటంటే బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. బిల్డ్ ఇన్ డిపెండెన్సీ ఇంజెక్షన్. మనకేంటంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ ఉండడం వల్ల మనకి ఏంటంటే లూజ్లీ కపుల్డ్ అవుతుంది మన అప్లికేషన్ అనేది. అదేంటంటే మనకు బై డిఫాల్ట్గా ASP.NET కోర్లో మనకి ఏంటంటే ఉంది. తర్వాత సపోర్ట్ మల్టిపుల్ IDE. ఈ .NET అనేది మనకు మల్టిపుల్ IDEస్లో మనం ఏంటంటే యూజ్ చేసుకొని మనం అప్లికేషన్స్ డిజైన్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ ఉపయోగించేది ఏంటంటే విజువల్ స్టూడియో ఉపయోగిస్తారు, తర్వాత విజువల్ స్టూడియో కోడ్ ఉపయోగిస్తారు. తర్వాత మనకి ఇంకేముంది, ఇక్కడ విజువల్ స్టూడియో ఉంది, విజువల్ స్టూడియో ఫర్ మ్యాక్ ఉంది, విజువల్ స్టూడియో ఈ ప్లాట్ఫామ్స్లో ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డిఫాల్ట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇన్ ASP.NET కోర్ అప్లికేషన్. ఇది ఏంటంటే ఇది వెబ్ అప్లికేషన్. సో వెబ్ అప్లికేషన్లో మనకి ఏంటంటే ఇక్కడ www రూట్ ఉంటుంది, పేజెస్, యాప్ సెట్టింగ్స్ .json, ప్రోగ్రామ్ .json, స్టార్టప్ .json ఉంటాయి. ఈ www రూట్లో ఏంటంటే మనకు స్టాటిక్ ఫైల్స్ ఉంటాయి. ఇది వెబ్ అప్లికేషన్ కాబట్టి వీ కెన్ రైట్ ద కోడ్ ఫర్ వ్యూ పర్పస్ ఆల్సో, విచ్ మీన్స్ HTML, CSS, జావా స్క్రిప్ట్ మనం ఏంటంటే కోడ్ రాయొచ్చు. ఈ www.rootని మనం ఏంటంటే ఎక్స్పాండ్ చేసామంటే మనకు కనిపిస్తాయి. తర్వాత యాప్ సెట్టింగ్స్లో JSON. ఇక్కడ మనం ఏంటంటే కాన్ఫిగరేషన్స్ని మనం ఏంటంటే రాస్తాం. కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, డేటాబేస్ కనెక్షన్స్, ఏమన్నా వేరియబుల్స్కి వాల్యూ ఏమన్నా అసైన్ చేయాలంటే లోకల్గా వాటి చేస్తాం. తర్వాత ప్రోగ్రామ్ .cs, స్టార్టప్ .cs. ఈ ప్రోగ్రామ్ .cs ఏంటంటే మనకు
అప్లికేషన్ రన్ చేసినప్పుడు మనకు వెళ్ళేది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ డాట్ సిఎస్లోకి వెళ్తుంది. ఆ ప్రోగ్రామ్ డాట్ సిఎస్లోకి వెళ్ళి మనకి ఏంటంటే హోస్ట్ని క్రియేట్ చేస్తుంది. హోస్ట్ని క్రియేట్ చేసి స్టార్ట్అప్ డాట్ సిఎస్ ఫైల్ని మనకి ఏంటంటే కాల్ చేస్తుంది. ఈ స్టార్ట్అప్ డాట్ సిఎస్ ఫైల్లో ఏముంటుంది, మనకు కాన్ఫిగరేషన్స్, సర్వీసెస్ యాజ్ వెల్ యాజ్ మిడిల్ వేర్స్ అనేవి ఉంటాయి. సర్వీసెస్ అంటే ఈ అప్లికేషన్కి ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ నేను ఉపయోగిస్తున్నాను అని చెప్పేది ఉంటుంది. ఎప్పుడైతే మనం రన్ చేసామో ఈ ప్రోగ్రామ్ డాట్ సిఎస్ నుంచి ఈ స్టార్ట్అప్ డాట్ సిఎస్లోకి వెళ్ళి అన్ని ఏమేమి సర్వీసెస్ వీళ్ళు ఉపయోగిస్తున్నారు, మిడిల్ వేర్ అంటే ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ మనం ఏంటంటే రన్ చేయాలి అనేది తెలుసుకున్నాక ఇది ఏంటంటే అప్లికేషన్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, www root to store static files of the application like JS, CSS and images. Program.cs entry point of the application. Startup.cs configuration services and request pipeline for the application. And the next one is app settings.json. App settings.json అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, we can define the just a minute. We can define the configurations there, okay. And the next one is what is the role of program.cs. మనం చెప్పుకున్నాము program.cs అంటే ఏంటి అంటే మనము అప్లికేషన్ రన్ చేసినప్పుడు it will move first towards the program.cs. there it will create the host for deploying our application. మనం ఇప్పుడు రన్ చేసామంటే it need to deploy, right, for showing us ఫర్ దట్. ఇక్కడ చూడండి, మనకు కింద సింటాక్స్ ఇచ్చాడు, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మనకు తెలుసు ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనకు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుందని. మెయిన్ మెథడ్లో ఏమి ఇచ్చాడు, క్రియేట్ హోస్ట్ బిల్డర్ args.build.run. ఇక్కడ ఏమంటారు అంటే హోస్ట్ని క్రియేట్ చేయమని చెప్తున్నాడు. అది ఎక్కడుంది, క్రియేట్ హోస్ట్ బిల్డర్ అనేది కిందన ఉంది. పబ్లిక్ స్టాటిక్ ఐ హోస్ట్ బిల్డర్ క్రియేట్ హోస్ట్ బిల్డర్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఆఫ్. ఇక్కడ మనకి ఏంటంటే స్టార్ట్అప్ క్లాస్ని కాల్ చేసి ఆ కాన్ఫిగరేషన్ తీసుకోమని చెప్తున్నాడు. program.cs ఫైల్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద అప్లికేషన్ మెయిన్ మెథడ్. ఇట్ ఆల్సో రిజిస్టర్ startup.cs ఫైల్. ఇట్ ఆల్సో రిజిస్టర్ IIS ఇంటిగ్రేషన్ అండ్ క్రియేట్ ఎ హోస్ట్ యూజింగ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఐ వెబ్ హోస్ట్ బిల్డర్. మనం ఇందాక తెలుసుకున్నాం అది. మనకేంటంటే ఈ .NET 6లో మనకి program.cs తర్వాత startup.cs అనేది రెండు కలిపి ఒకటే క్లాస్కి ఏంటంటే మనకు మైగ్రేట్ అయ్యాయి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ startup.cs ఫైల్? మనం ఇందాక చూసాము startup.cs ఫైల్లో ఏముంటాయి, వాట్ ద సర్వీసెస్ వీఆర్ యూజింగ్ ఫర్ ద అప్లికేషన్ అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ వీ నీడ్ టు ఫాలో యాజ్ మిడిల్ వేర్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఇక్కడ మనకు ఉంటాయి. ఇక్కడ ఇక్కడ చూడండి, program.cs నుంచి మనకు స్టార్టప్లోకి వస్తుంది. దానిలో కాన్ఫిగరేషన్ సర్వీసెస్ తర్వాత కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇది స్టార్టప్ ఫైల్. ఇట్ కాన్ఫిగర్స్ ద సర్వీసెస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ద యాప్ బై యూజింగ్ కాన్ఫిగ్ సర్వీసెస్. మనం చెప్పుకున్నాము ఏ సర్వీసెస్ ఈ అప్లికేషన్స్ యూజ్ చేయాలనుకుంటున్నాయి అనేది మనము కాన్ఫిగరేషన్ సర్వీసెస్లో డిఫైన్ చేస్తాం. ఇట్ డిఫైన్ ద యాప్స్ రిక్వెస్ట్ హ్యాండ్లింగ్ పైప్లైన్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ మిడిల్వేర్స్ కాంపోనెంట్స్ బై యూజింగ్ కాన్ఫిగర్ మెథడ్. మనం ఏంటంటే ఈ కాన్ఫిగర్లో మనము మిడిల్ వేర్స్ని చేస్తాం. ఈ మిడిల్ వేర్స్ ఏంటంటే ఒక్కొక్క మిడిల్ వేర్ తర్వాత ఇంకొక మిడిల్ వేర్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూడండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు, ఇది స్టార్ట్అప్ డాట్ క్లాస్. ఫస్ట్ కంట్రోలర్ వచ్చింది, కన్స్ట్రక్టర్, పబ్లిక్ స్టార్టప్, ఐ కాన్ఫిగరేషన్స్ అంటే మనము ఈ యాప్ సెట్టింగ్స్లో ఉన్న డేటాని మనం తీసుకోవడానికి ఈ కాన్ఫిగరేషన్స్ని ఉపయోగిస్తాం. తర్వాత కాన్ఫిగరేషన్ సర్వీసెస్, మనకు ఏ సర్వీసెస్ని ఉపయోగించాలంటే ఇక్కడ ప్రజెంట్ ఒక్క సర్వీస్ మాత్రం ఉంది, service.add కంట్రోలర్స్ విత్ వ్యూస్ అనే ఏమంటారు సర్వీస్ మాత్రం ఉపయోగిస్తున్నాడు. తర్వాత కాన్ఫిగర్లో ఎన్విరాన్మెంట్, ఒకవేళ ఎన్విరాన్మెంట్ అనేది డెవలప్మెంట్ అయితే యాప్.యూజ్ డెవలపర్ ఎక్సెప్షన్ పేజ్, ఏదైనా ప్రాబ్లం వస్తే అప్లికేషన్లో ఈ డెవలపర్ ఎక్సెప్షన్ పేజ్ని యూజ్ చేయమని చెప్తున్నాం. లేదు అది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కాదు అని అంటే యూజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ home.error. మనం ఏంటంటే ఒక ఏమంటారు ఎక్స్ప్లిసిట్ ఎక్సెప్షన్ రాసి దాన్ని కాల్ చేయమని చెప్తున్నాం. తర్వాత ఏం చెప్తున్నాం, యూజ్ HSTS వాంట్ చేంజ్ ద ప్రొడక్షన్ సెనారియో. తర్వాత HSTS రీడైరెక్షన్ స్టాటిక్ ఫైల్స్ ఒక్కొక్కటి ఏంటంటే ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. తర్వాత యూజ్ ఆథరైజేషన్. నెక్స్ట్ ఎండ్ పాయింట్. ఇక్కడ చూడండి, ఎండ్ పాయింట్లో మనం ఏం చెప్తుంటే ఒక ప్యాటర్న్ ఇస్తున్నాం. ఫస్ట్ మన లోకల్ హోస్ట్, తర్వాత హోమ్, తర్వాత ఇండెక్స్, ఆ తర్వాత దాని యొక్క వాల్యూ వచ్చి మనకి ఏంటంటే ఓపెన్ కావాలని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కాన్ఫిగరేషన్ సర్వీసెస్ అండ్ కాన్ఫిగ్ మెథడ్. మనం ఇందాక చెప్పుకునేదే. కాన్ఫిగరేషన్ సర్వీసెస్ ఏంటి, ఏ సర్వీసెస్ ఈ అప్లికేషన్ యూజ్ చేయాలో మనం డిఫైన్ చేస్తాం. అదే కాన్ఫిగర్లో ఏంటి, ఏ స్టెప్ తర్వాత ఇంకో ఏ స్టెప్ మనకు రన్ కావాలనేది మనం మిడిల్ వేర్స్ ద్వారా మనం ఏంటంటే డిఫైన్ చేస్తాం.
నెక్స్ట్ అదే ఉంది. తర్వాత డిపెండెన్సీ ఇంజెక్షన్ మనం ఇందాక చూసాం. డాటెడ్ కోర్ విల్ ప్రొవైడ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. డిపెండెన్సీ ఇంజెక్షన్ హెల్ప్స్ టు క్రియేట్ లూజ్లీ కపుల్డ్ డిజైన్ ఆఫ్ ది అప్లికేషన్. ఈ లూజ్లీ కపుల్డ్ డిజైన్ ద్వారా ఏమవుతుందంటే మనము ఒక చోట మనము ఏమంటారు ఏదైనా కోడ్ చేంజ్ చేసామంటే అది ఇంకొక చోట రిఫ్లెక్ట్ కాదు, అంటే ఏమంటారు ప్రాబ్లం అనేది తీసుకొని రాదు. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ 2 కంట్రోలర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ ఇది కాదు, ఈ ఎగ్జాంపుల్ కాదు, ఈ ఎగ్జాంపుల్ నీట్ ఉంది. ఇక్కడ చూడండి మనకు 2 కంట్రోలర్స్ ఉన్నాయి, 2 క్లాసెస్ ఉన్నాయి, 2 కంట్రోలర్స్ ఉన్నాయి. ఈ కంట్రోలర్స్లో మనం ఏంటంటే ఒక మెథడ్ యూజ్ చేసాం. మ్యాథ్ స్టూడెంట్ సిఎల్ఎస్ న్యూ మ్యాథ్ స్టూడెంట్. ఆ మ్యాథ్ స్టూడెంట్లో గెట్ స్టూడెంట్ కౌంట్ మనం ఏంటంటే యూజ్ చేసుకుంటాం. అంటే 2 క్లాసెస్లో వీఆర్ యూజింగ్ ద సేమ్ మెథడ్ యూజింగ్ ద ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఇక్కడ ఏముంది, ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసాం ఐ స్టూడెంట్ అని. తర్వాత పబ్లిక్ ఇంటూ గెట్ స్టూడెంట్ కౌంట్. అంటే ఈ మెథడ్ని మనం ఇంటర్ఫేస్లో పెట్టి మనం ఇన్హెరిటెన్స్ ద్వారా ఇక చూడండి రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి, మ్యాథ్ స్టూడెంట్ సైన్స్ స్టూడెంట్. కోలన్ పెట్టి ఐ స్టూడెంట్ అని పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ మెథడ్ని మనం ఏంటంటే ఇక్కడ డిక్లరేషన్ జరిగింది ఇంటర్ఫేస్లో, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది. మనం ఇక్కడ మళ్ళీ ఈ పబ్లిక్ గెట్ స్టూడెంట్ కౌంట్ అనే మెథడ్ రాయాలి అవసరం లేదు. అదేంటంటే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇంటర్ఫేస్ ఇన్హెరిటెన్స్ క్రియేట్ చేసినప్పుడు అది మనకి ఏంటంటే చూపించేస్తుంది. దాన్ని మనము సర్వీసు మనం ఏంటంటే ఇక్కడ ఇంటర్ఫేస్ తర్వాత ఈ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని చెప్పి ఈ అప్లికేషన్ తెలియాలి కదా. సో దానికోసం మనం ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ సర్వీస్ స్టార్ట్అప్ క్లాస్లో సర్వీస్ డాట్ యాడ్ సింగిల్టన్ ఐ స్టూడెంట్ మ్యాథ్ స్టూడెంట్ అనే దాన్ని రాస్తాం. అంటే ఇంటర్ఫేస్ క్లాస్ నేమ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ రెండింటికి కప్లింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు మనకి ఏంటంటే అప్లికేషన్ అనేది తెలుస్తుంది అప్లికేషన్కి. నెక్స్ట్ డిస్క్రైబ్ ది సర్వీస్ లైఫ్ టైమ్స్ ఇన్ ASP.NET Core or what is the difference between add singleton, add scope and add transparent. ఇక్కడ మనం డిపెండెన్సీ ఇంజెక్షన్కి యాడ్ సింగిల్టన్ అనేది మనం యూజ్ చేస్తాం కీవర్డ్ అనేది. అలా మనకి ఏంటంటే 3 కీవర్డ్స్ ఉంటాయి, యాడ్ సింగిల్టన్, యాడ్ స్కోప్, యాడ్ ట్రాన్సిస్టెంట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 3కి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ సర్వీసెస్ డాట్ యాడ్ సింగిల్టన్ ఐ లాగర్, సర్వీసెస్ డాట్ యాడ్ స్కోప్ ఐ లాగర్, సర్వీసెస్ డాట్ యాడ్ ట్రాన్స్పరెంట్ ఐ లాగర్. జస్ట్ అక్కడ కీవర్డ్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ సింగిల్టన్ ఇన్స్టాన్స్ వచ్చేసి స్కోప్ ఇన్స్టాన్స్ టు ఇక్కడ సింగిల్టన్ ఇన్స్టాన్స్కి ఒకటే ఉంది చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే create only one instance when the service is requested for first time and then the same instance will be shared by all different HTTP requests. ఇప్పుడు మన దగ్గర HTTP రిక్వెస్ట్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, గెట్ ఉంది, పోస్ట్ ఉంది, అప్డేట్ ఉంది, డిలీట్ ఉంది. ప్రతిదీ ఒక్కసారి ఇప్పుడు గెట్ అనేది ఈ యొక్క డిపెండెన్సీ ఇంజెక్షన్ని కాల్ చేస్తే మనకు ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళా ఏమంటారు పుట్టొచ్చి మళ్ళీ కాల్ చేసిందంటే అదే ఇన్స్టాన్స్ షేర్ చేస్తుంది సింగిల్టన్ ఇన్స్టాన్స్ అనేది. తర్వాత యాడ్ స్కోప్ క్రియేట్ సింగిల్ ఇన్స్టాన్స్ ఫర్ ఈచ్ రిక్వెస్ట్ ఫర్ ఎ డిఫరెంట్ HTTP రిక్వెస్ట్ దెర్ విల్ బి ఎ డిఫరెంట్ ఇన్స్టాన్స్ ఫర్ ఈచ్ రిక్వెస్ట్ ఫర్ డిఫరెంట్ HTTP. ఇక్కడ ఏమంటున్నానంటే ఒక్కొక్క రిక్వెస్ట్కి ఒక్కొక్క ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేస్తుంది అని అంటున్నాడు. అంటే పుట్కి ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తుంది మనము ఇక్కడ చేసినప్పుడు ఐ లాగర్కి, తర్వాత గెట్కి ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే కొంచెం ఇక్కడ ఇన్స్టాన్సెస్ ప్రాబ్లమ్స్ కొంచెం రిఫ్లెక్ట్ అవుతాయి. తర్వాత యాడ్ ట్రాన్సిస్టెంట్ ద ఇన్స్టాన్స్ ఈజ్ నాట్ షేర్డ్ అట్ ఆల్ ఎవ్రీ టైమ్ ఏ న్యూ ఇన్స్టాన్స్ విల్ బి క్రియేటెడ్. ఇక్కడ ఏమంటారు అంటే ప్రతి దానికి ఒక్కొక్క ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది ట్రాన్సిస్టెంట్ మీరు ఉపయోగిస్తే అంటున్నాడు. అంటే కంట్రోలర్ ఇంజెక్షన్, వ్యూ ఇంజెక్షన్, కంట్రోలర్ ఇంజెక్షన్, వ్యూ ఇంజెక్షన్ ప్రతిసారి కాల్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఒక్కొక్క ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ప్రిఫరబుల్ వచ్చేసి ఎక్కువ మనం ఉపయోగించేది యాడ్ సింగిల్టన్ ఎక్కువ మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ వాట్ ఈస్ ద హోస్ట్ ఇన్ ASP.NET Core. మనం ఇందాక చూసాం హోస్ట్ అంటే ఏంటి, ఇంటర్నల్గా మన అప్లికేషన్ రన్ చేయడానికి వి నీడ్ ఎ సర్వర్. మనకు ఈ విజువల్ స్టూడియో ఏం చేస్తుంది అంటే మనకు కర్నల్ని కానీ లేకపోతే IISని కానీ మనకి ఏంటంటే బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. మనం ఈ మెథడ్కి కాల్ చేసినప్పుడు ద హోస్ట్ కాన్ఫిగర్ సర్వీస్ లైక్ కర్నల్ ఆర్ IIS అండ్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్. IISని మనకి ఏంటంటే డిఫైన్ చేస్తుంది. తర్వాత వాట్ ఆర్ ది వేరియస్ టెక్నిక్స్ టు సేవ్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఇన్ ASP.NET Core.
ASP.NET కోర్లో మనకు ఎన్ని టైప్స్గా మనం ఏంటంటే మన కాన్ఫిగరేషన్స్ని సేవ్ చేయొచ్చానంటే .NET కోర్లో వచ్చేసి మనము యాప్ settings.json ఉపయోగిస్తాం. అదే అజూర్ ఫంక్షన్లో వచ్చేసి మనము లోకల్ settings.json ఉపయోగిస్తాం. తర్వాత ఇంకెక్కడ స్టోర్ చేసుకోవచ్చు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం పైప్లైన్లో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత అజూర్ కీ వ్యాలెట్లో స్టోర్ చేసుకొని అజూర్ కీ వ్యాలెట్ అనేది ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ స్టోరింగ్ సెన్సిటివ్ డేటా. దాని నుంచి మనం ఏంటంటే రిట్రీవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్ మెమరీ .NET ఆబ్జెక్ట్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు, కస్టమ్ ప్రొవైడర్స్లో స్టోర్ చేసుకోవచ్చు, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్లో మనం ఏంటంటే కాన్ఫిగరేషన్స్ స్టోర్ చేసుకొని వీ క్యాన్ యూజ్ ఇట్ టు సేవ్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ లైక్ డేటాబేస్ కనెక్షన్ స్ట్రింగ్ ASP.NET వీ క్యాన్ యూజ్ వేరియస్ టెక్నిక్స్. బట్ ఎక్కువ ప్రిఫర్ చేసిందంటే యాప్ settings.json అజూర్ కీ వాలెట్ ఎక్కువ మనం ఏంటంటే ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్ హౌ రూటింగ్ ఇన్ ASP.NET కోర్. మనము ఇందాక ఇక్కడ చెప్పుకున్నాం ఏమంటారు ఈ ప్రోగ్రామ్ చూసి మనకు ఎండ్ పాయింట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి ఎండ్ పాయింట్ డాట్ మ్యాప్ కంట్రోలర్ రూట్ నేమ్ డిఫాల్ట్ ప్యాటర్న్ ఈక్వల్స్ టు కంట్రోలర్. ఫస్ట్ కంట్రోలర్ వచ్చి తర్వాత యాక్షన్ వచ్చి తర్వాత ఐడి రావాలి. ఇక్కడ మనం ఏంటంటే కంట్రోలర్ మనం డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఒకటే కంట్రోలర్ ఉంది, దాని నేమ్ వచ్చేసి హోమ్ అంటే ఇక్కడ హోమ్ పెట్టాం, తర్వాత ఇండెక్స్ తర్వాత ఐడి పెట్టాం. మనకి ఈ ప్యాటర్న్ ద్వారా మనకి ఏంటంటే రన్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఇక్కడ వెళ్ళిపోతుంది. లేదు ఇక్కడ ఇంకొక కంట్రోలర్ ఉంది, హోమ్ ఉంది, నాకు ఇంకొక స్టూడెంట్ కంట్రోలర్ ఉంది, అప్పుడు హోమ్ ప్లేస్లో స్టూడెంట్ పెట్టండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మీ HTTP ప్రోటోకాల్, తర్వాత మీ లోకల్ హోస్ట్ అండ్ ద పోర్ట్ వేర్ ద అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ అండ్ ద కంట్రోలర్ అండ్ ద యాక్షన్ అండ్ ద ఐడి బేస్ చూసుకొని మనకి ఏంటంటే ఇది క్రోమ్లో మనకు చూపిస్తుంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ అట్రిబ్యూట్ రూటింగ్ ఇన్ ASP.NET కోర్. మనం ఏంటంటే రూటింగ్ అనేది ఇంతసేపు ఈ startup.cs ఫైల్లో మనం రూటింగ్ చూసాం. మనం ఏంటంటే కంట్రోలర్ లెవెల్ రూటింగ్ కూడా ఇవ్వచ్చు. అది ఎలా అంటే ఒక్కొక్క మెథడ్కి పైన మనం రూట్ అనేది మెన్షన్ చేసి దాంట్లో నేమ్ ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది http://localhost port as well as the name of the root will be shown. Attribute based routing is the ability to manipulate the behavior of your URL by root attribute. తర్వాత క్యాన్ ASP.NET కోర్ అప్లికేషన్ వర్క్ విత్ .NET 4.x ఫ్రేమ్వర్క్. మనకు ఈ .NET కోర్ అప్లికేషన్ అనేది ఫ్రేమ్వర్క్ ఉపయోగించుకుని మనము చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు. బట్ ఏంటంటే ప్రిఫరబుల్ ఈజ్ .NET కోర్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ ఈజ్ వాట్ ఈస్ మెటా ప్యాకేజ్. మనం ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం ఈ విజువల్ స్టూడియో బేస్ చేసుకొని. మనకు బై డిఫాల్ట్గా మెటా ప్యాకేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ASP.NET కోర్ అప్లికేషన్ కాబట్టి microsoft.asp.NET core.app అనే మెటా ప్యాకేజ్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకు కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాడు. ఇది చూడండి, దిస్ ఈజ్ ఎ ప్యాకేజ్ విచ్ ఈస్ ఆటోమేటికలీ యాడెడ్ ఇన్ ASP.NET core వెన్ ఎవర్ యూ క్రియేట్ అన్ ASP.NET core అప్లికేషన్. వాడు ఏం చెప్తున్నా అంటే ASP.NET అప్లికేషన్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఈ ప్యాకేజ్ అనేది ఆల్రెడీ మీకు ఏంటంటే ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. ద నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్ ఇస్ microsoft.asp.NET core.app.package. It helps to do faster development as it does not require to include the individual ASP.NET core packages. ఇప్పుడు మీరు ఏంటంటే ASP.NET కోర్స్ సంబంధించి చాలా ప్యాకేజెస్ ఉంటాయి. ఇది ఒక్క ప్యాకేజ్ ఇన్స్టాల్ రావడం వల్ల మీకు ఏంటంటే ఈ కింద ఉన్న ప్యాకేజెస్ అన్నీ మీరు ఏంటంటే యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, నెక్స్ట్ హౌ ASP.NET కోర్ సర్వ్ స్టాటిక్ ఫైల్స్. స్టాటిక్ ఫైల్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాము ASP.NET కోర్ వెబ్ అప్లికేషన్లో ఈ www రూట్ని మనం ఎక్స్పాండ్ చేస్తే వీ హ్యావ్ ది ఏమంటారు CSS ఫైల్స్, జావాస్క్రిప్ట్ ఫైల్స్, HTML ఫైల్స్ అన్నీ ఉంటాయని చెప్పుకున్నాం. వాటిని మనం ఏమంటామంటే స్టాటిక్ ఫైల్స్ అని అంటాం. ఈ స్టాటిక్ ఫైల్స్ని ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని ఎలా చెప్తుందంటే ఈ startup.cs దానిలో మనం ఇక్కడ చూడండి ఈ కాన్ఫిగర్లో మనము app.use స్టాటిక్ ఫైల్స్ అనేది మనం డిఫైన్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఇది రన్ అయినప్పుడు ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటా కాదా అని చెక్ చేసుకొని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పేజ్ తీసుకొని తర్వాత స్టాటిక్ పేజెస్ని ఇది ఏంటంటే రన్ చేస్తుంది, తర్వాత రూటింగ్ ఇస్తుంది, తర్వాత ఆథరైజేషన్ చేసి ఎండ్ పాయింట్లోకి తీసుకెళ్తుంది. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది. కానీ బ్యాక్ ఎండ్లో ఈ మిడిల్ వేర్స్ని 1 by 1 మిడిల్ వేర్ని రన్ చేసుకుంటూ వస్తుంది. ASP.NET core template provide a root folder called www.root which contain all these static files. Use static files method inside startup.configure enable the static files to be served to client. మనం ఏంటంటే ఈ స్టాటిక్ ఫైల్స్ని యూజ్ చేసుకోమని ఈ కాన్ఫిగర్ దానిలో మనం డిఫైన్ చేస్తేనే మనకు స్టాటిక్ ఫైల్స్ అనేది చూపిస్తుంది, లేకుంటే చూపించదు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ ది వేరియస్ JSON ఫైల్స్ అవైలబుల్ ఇన్ ASP.NET core. మనకు ఎన్ని టైప్స్గా JSON ఫైల్స్ ఉన్నాయనంటే global.json, launch setting.json, app settings.json, bundle config.json, project.json. ఎక్కువ నేను ఉపయోగించింది ఏంటంటే launch settings.json అనేది అజూర్ ఫంక్షన్స్కి ఎక్కువ ఉపయోగించాలి. యూ కెన్ సెట్ ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇన్ దిస్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ డెవలప్మెంట్ ఆర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ ఇన్ దిస్ ఫైల్.
యాప్ సెట్టింగ్స్లో JSON అనేది వెబ్ APIస్కి నేను ఉపయోగించేవాడిని. కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ లైక్ డేటాబేస్ కనెక్షన్ స్ట్రింగ్స్ క్యాన్ బి సెట్ ఇన్ ద ఫైల్ సిమిలర్ టు వెబ్ కాన్ఫిగ్ టు ఇన్ ASP.NET. తర్వాత గ్లోబల్ డాట్ సెట్టింగ్లో యూ క్యాన్ డిఫైన్ ది సొల్యూషన్ లెవెల్ సెట్టింగ్స్ ఇన్ గ్లోబల్ డాట్ సెట్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అప్లికేషన్ నేమ్ అండ్ వర్షన్. తర్వాత bundle config.json, we can define the configurations for bundle and minification for the project. ఇది బండింగ్ అండ్ మినిఫికేషన్ అనేది మనం నెక్స్ట్ చూద్దాం. తర్వాత వాట్ ఈస్ .NET స్టాండర్డ్, మనం ఇందాక చూసాం. .NET స్టాండర్డ్ అనేది ఆ బేస్ పైన మనకి ఏంటంటే ఈ అప్లికేషన్స్ అన్నీ రన్ అవుతాయి. ASP.NET స్టాండర్డ్ ఈజ్ నాట్ ఏ ఫ్రేమ్ వర్క్. Define a set of APIs that the platform must implement to be implicant with the .NET standard. .NET standard బేస్ చేసుకొని మనకి ఏంటంటే ఈ వెబ్ APIs అన్ని రన్ అవుతాయని చెప్తుంది. నెక్స్ట్ వాటర్ రేజర్ పేజెస్ ఇన్ .NET Core. Razor pages follow a page-centric development model just like ASP.NET Web Forms. It supports all the features of ASP.NET Core. ASP.NET Coreలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఈ Razor pages కూడా అన్నిటినీ డిఫైన్ చేస్తాయి. ఇక్కడ చూడండి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. యూజ్ రిక్వెస్ట్ /contact యూజర్స్ ఈస్ రెండర్డ్ వ్యూ. ఇక్కడ ఏమంటుంది ASP.NET రూట్స్ రిక్వెస్ట్ టు Razor page ఫస్ట్ స్టెప్ వచ్చేసి యూజర్ రిక్వెస్ట్, తర్వాత ASP.NET రూటింగ్ రిక్వెస్ట్ టు Razor page. నెక్స్ట్ వ్యూ ఇంజన్ రెండర్స్ టు రిటర్న్ వ్యూ. ఓకే, మనకి ఏంటంటే రిక్వెస్ట్ ఒక చోట వస్తుంది, తర్వాత ఈ Razor page వచ్చేసి వ్యూ లెక్ తీసుకుపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు యూజ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇన్ వ్యూ ఇన్ ASP.NET Core. మనం ఇందాక ఏంటంటే పైన మనము ASP.NET వెబ్ APIలో చూసాం డిపెండెన్సీ ఇంజెక్షన్. ఇక్కడ ఏంటంటే ASP.NET MVCలో చూద్దాం ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎలా చేస్తారు, మనము వ్యూలోకి ఎలా వస్తుంది అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది, తర్వాత ఒక క్లాస్ ఉంది. ఆ ఇంటర్ఫేస్ని ఇన్హెరిటెన్స్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఆ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానికి మనం ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ సర్వీస్లో ఈ సర్వీస్ని మనం డిప్లాయ్ చేస్తున్నాం యాడ్ స్కోప్ ఉపయోగించి. యాడ్ స్కోప్ అంటే ఏంది, ప్రతి ఒక్క HTTP రిక్వెస్ట్కి ఒక్కొక్క ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఈ వ్యూలో మనం ఏం చేస్తున్నాం అంటే ఇంజెక్ట్ చేస్తున్నాం @inject web application dot iStudent interface, నేమ్. ఈ డివిజన్ క్లాస్లో మనం ఏం చేస్తున్నాం అంటే క్లాస్ ఈక్వల్స్ టు డిస్ప్లే ఫోర్ వెల్కమ్ అని చూపించి మనకి ఏంటంటే ఈ డేటా చూపిస్తుంది గెట్ స్టూడెంట్ కౌంట్ అనేది. మనకు ఏమంటారు ఆ క్రోమ్లో వాట్ ఈస్ కస్టమ్ మిడిల్వేర్, హౌ టు యాడ్ కస్టమ్ మిడిల్వేర్ ఇన్ ASP.NET Core. మనకు తెలుసు మిడిల్వేర్ అంటే ఏంటి. మిడిల్వేర్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ వర్క్ టు ఎగ్జిక్యూట్ స్టెప్ బై స్టెప్. మనం ఏమంటారు ఈ కాన్ఫిగర్లో ఏవైతే మిడిల్వేర్స్ మనం డిఫైన్ చేస్తామో అవి స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తాయి. ఇక్కడ ఏముంది, దీస్ ఆర్ మిడిల్వేర్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై ద .NET Core framework like static file routing, CORS, authentication, authorization. Similar to that you can add your own custom middleware at the position shown in the diagram. ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ ద్వారా మాత్రమే మనం ఏంటంటే ఈ మిడిల్వేర్స్ని డిఫైన్ చేయాలి. ఇక ఫస్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇచ్చాడు, తర్వాత HSTS ఇచ్చాడు, తర్వాత HTTP రీడైరెక్షన్ ఇచ్చాడు, స్టాటిక్ ఫైల్స్ ఇచ్చాడు. నేను ఈ స్టాటిక్ ఫైల్స్ తీసుకొని ఫస్ట్లో పెడతా అంటే కాదు, వాడికి ఏంటంటే ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ అనేది ఉంది. సో దాని ద్వారా మనం ఏంటంటే యూజ్ చేసుకోవాలి. మనం ఏంటంటే అన్నిటిని ఉపయోగించాం, కొన్నిటిని మాత్రమే అప్లికేషన్ బేస్ చేసుకొని ఉపయోగిస్తాం. మనం ఏమి ఉపయోగిస్తాం అంటే ఎక్కువ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉపయోగిస్తాం, HTTPS రీడైరెక్షన్ ఉపయోగిస్తాం, స్టాటిక్ ఫైల్స్ ఈ ఏమంటారు ఈ Razor pages మాత్రం ఉపయోగిస్తారు, తర్వాత రూటింగ్ ఉపయోగిస్తాం, కార్స్ ఉపయోగిస్తాం, అథెంటికేషన్ ఉపయోగిస్తాం, ఆథరైజేషన్ ఉపయోగిస్తాం, ఎండ్ పాయింట్ ఉపయోగిస్తాం. అంటే ఒక్కొక్క అప్లికేషన్ బేస్ చేసుకొని మనం ఒక్కొక్కటి ఉపయోగిస్తాం. ఇది కస్టమ్ మిడిల్వేర్ అనేది ఎండ్ పాయింట్ ముందర మనకి ఏంటంటే ఇది మనం ఏంటంటే డిఫైన్ చేస్తాం. తర్వాత ఎక్స్ప్లెయిన్ సెషన్ అండ్ స్టేట్ మేనేజ్మెంట్ ఇన్ ASP.NET Core. ఇక్కడ ఏంటంటే స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్ యూజింగ్ ASP.NET Core. కుకీస్, సెషన్, టెంప్ డేటా, క్వరీ స్ట్రింగ్స్ అండ్ హిడెన్ ఫైల్స్. కుకీస్ స్టోర్ డేటా ఇన్ ద యూజర్ బ్రౌజర్ సెండ్ కుకీస్ విత్ ఎవరీ రిక్వెస్ట్. మనకి ఏంటంటే కుకీస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను బ్రౌజర్లో ఫేస్బుక్ లాగిన్ అయ్యాను, లాగిన్ అయ్యి నా వర్క్ అయిపోట్టుకొని బయటకు వచ్చేసాను. మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ అదే వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే నాకు ఈ పాస్వర్డ్స్ అవేంటంటే డిస్ప్లే చేస్తుంది. అంటే ఆల్రెడీ ఉన్న డేటాని నాకు రిప్రజెంట్ చేస్తుంది. ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చిందంటే కుకీస్ నుంచి వస్తుంది. తర్వాత సెషన్ స్టేట్స్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ డేటా బిట్వీన్ డిఫరెంట్ పేజెస్. ఇట్ హెల్ప్స్ ద ఆఫ్ కుకీస్ ఫర్ దిస్ పర్పస్. ఈ సెషన్ అంటే ఏంటంటే
ఇప్పుడు నేను ఫేస్బుక్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యాను బ్రౌజర్లో. నేను చాలా పనులు చేస్తాను ఫేస్బుక్లో. ఏం చేస్తాను, మా ఫ్రెండ్కి రిక్వెస్ట్ పంపిస్తా, లేకపోతే మెసేజ్ చేస్తాను, లేకుంటే ఫొటోస్ అప్లోడ్ చేస్తాను. అది అంటిల్ మీరు వర్క్ అయిపోయేంత వరకు ఓపెన్లోనే ఉండాలి అనేది ఎలా తెలుస్తుంది బ్రౌజర్ కనంటే ఈ సెషన్స్ ద్వారా తెలుస్తుంది. మనం ఎప్పుడైతే లాగిన్ అవుతామో అప్పుడు మనకు ఒక సెషన్ క్రియేట్ అవుతుంది. మన వర్క్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు సెషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి మళ్ళీ అదే లాగిన్ పేజ్కి వెళ్ళినా కూడా మళ్ళీ మిమ్మల్ని లాగిన్ అడుగుతుంది. అంటే ఒక సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది మీ వర్క్కి, దట్ ఈస్ సెషన్. తర్వాత టెంప్ డేటా. ఇన్ ASP.NET MVC core application, temp data is used to transfer data from controlled to view. ఇది నేను చెప్తాను టెంప్ డేటా అనేది నెక్స్ట్ వ్యూలో. తర్వాత query string, it is used to transfer limited data by appending the URL of the రిక్వెస్ట్. అంటే మనకి యూఆర్ఎల్లో మనకి ఏంటంటే మనం డేటాని పాస్ చేసి డేటా తెచ్చుకోవాలి. తర్వాత హిడెన్ ఫైల్స్ ఆర్ యూస్ టు డిటెక్ట్ డేటా ఇన్ సేమ్ పేజ్ డ్యూరింగ్ పోస్ట్ ప్లేబ్యాక్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ మోడల్ వ్యాలిడేషన్ ఇన్ ASP.NET. మనకు వ్యాలిడేషన్ ఎలా చేస్తాం, మనం ప్రాపర్టీస్ని వాటిని అంటే యూజింగ్ అనోటేషన్స్ని ఉపయోగించి చేస్తాం. మోడల్ వ్యాలిడేషన్ క్యాన్ బి డన్ బై యూజింగ్ డేటా అనోటేషన్ టెక్నిక్ ఇన్ ASP.NET. ఇక్కడ చూడండి పక్కన డయాగ్రామ్లో మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ ఒక క్లాస్ ఉంది, దానిలో ఏంటంటే కొన్ని 3 ఫీల్డ్స్ ఉన్నాయి, నేము, ఈమెయిల్, మొబైల్ అని. దానిపైన మనము డిఫైన్ చేసాం రిక్వైర్డ్ అనే ఫీల్డ్. ఇదేంటంటే వ్యాలిడేషన్. మీరు ఎప్పుడైతే నేమ్ని ఇవ్వలేదో అప్పుడు ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ ఎ మ్యాండటరీ ఫీల్డ్ అని చెప్పి నాకు ఒక పాపప్ చూపిస్తుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ వ్యాలిడేషన్. సెట్ ద రిక్వైర్డ్ అట్రిబ్యూట్ వ్యాలిడేషన్ అట్ ద టాప్ ఆఫ్ ద ప్రాపర్టీ అండ్ దేర్ఫోర్ ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ నల్ ఆర్ బ్లాంక్ వాల్యూ ఇన్ ఇట్. తర్వాత హౌ టు హ్యాండిల్ ఎర్రర్స్ ఇన్ ASP.NET కోర్. మనము చెప్పాము ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తామంటే మనము అది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అయితే app.use developer exception పేజ్ని యూజ్ చేసుకోమని చెప్తాం. అది కస్టమ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కాకపోతే యూజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ అనే మనది ఏమంటే ఆ ఎర్రర్ని యూజ్ చేసుకోమని చెప్తాం. దట్ ఈస్ ద థింగ్. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ అదర్ ఎన్విరాన్మెంట్స్ కెన్ బి సెట్ ఇన్ కాన్ఫిగర్ మెథడ్ ఇన్ ఆఫ్ స్టార్టప్ క్లాస్. స్టార్టప్ క్లాస్లో కాన్ఫిగర్లో మనం ఏంటంటే డిఫైన్ చేస్తాం ఏ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేయాలని. తర్వాత ఇది కూడా సేమ్ అదే. ఇక్కడ మనం ఏంటంటే ఎన్విరాన్మెంట్ డిఫైన్ చేస్తున్నాం కదా, దానికి ఎలా తెలుస్తుంది అది ఏ ఎన్విరాన్మెంట్ అని. అదేంటంటే మనం యాప్ settings.jsonలో మనము ఇక్కడ డిఫైన్ చేస్తాం ASP కోర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డెవలప్మెంట్ అని. అప్పుడు అది app.use developer exception పేజ్ తీసుకుంటుంది. హౌ టు ఎనేబుల్ సెషన్ ఇన్ ASP.NET కోర్. మనం చెప్పుకున్నాం సెషన్ అంటే ఏంటి, మన అప్లికేషన్ మనం వర్క్ చేస్తున్నంత వరకు క్లోజ్ కాకూడదు అనే దాన్ని మనం సెషన్స్ అంటాం. ఈ సెషన్ ఎలా ఎనేబుల్ చేయాలంటే మనం ప్రతి సర్వీస్ని మనం ఏంటంటే startup.csలో డిఫైన్ చేస్తాం. ఇక్కడ చూడండి ఈ కోడ్లో కాన్ఫిగర్ సర్వీసెస్లో మనకి ఏంటంటే services.add session అనే సర్వీస్ మనం ఏంటంటే ఈ అప్లికేషన్లో యూజ్ చేస్తున్నామని చెప్తున్నాం. ఈ కాన్ఫిగర్లో ఏం చేస్తున్నాం అంటే app.use session అంటే ఈ సెషన్ యూజ్ చేసుకోమని చెప్తున్నాం. ఓకే, అక్కడ ఈ సర్వీస్ యూజ్ చేయాలని చెప్తున్నాం, ఇక్కడ యూజ్ చేసుకొని చెప్తున్నాం. ఎక్స్ప్లెయిన్ మోడల్ బైండింగ్ ఇన్ ASP.NET కోర్. మోడల్ బైండింగ్ మ్యాప్స్ డేటా ఇన్ అండ్ HTTP రిక్వెస్ట్ టు కంట్రోలర్ యాక్షన్ మెథడ్ పారామీటర్స్. ఇప్పుడు మనం ఏంటంటే రిక్వెస్ట్లో మనం ఒక యూఆర్ఎల్ ఇస్తున్నాం. యూఆర్ఎల్ ఇచ్చినది మనకి ఏంటంటే మన మెథడ్స్లో డేటా తీసుకోవాలి. డేటా తీసుకునే మెకానిజం ఏమంటారంటే మోడల్ బైండింగ్ అంట. మోడల్ బైండింగ్ విల్ ఫైండ్ ద ఫస్ట్ పారామీటర్ ఆఫ్ గెట్ బై ఐడి అండ్ ఇంటీజర్ నేమ్ ఐడి. ఆ యూఆర్ఎల్లో లాస్ట్ ఉన్న పారామీటర్ని ఐడిగా కన్సిడర్ చేస్తుంది ఈ మోడల్ బైండింగ్. Then it will looks through the available sources in the HTTP request and finds ID equals to in root data, converts the string in the URL to integer automatically. Yeah, thank you so much guys. Even మనము టాప్ 20 or 30 క్వశ్చన్స్ చేసాము. If I have some time I will do some of the questions towards ASP.NET Core also. Bye bye.